ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. మేము రాజకీయాల్లోకి రావడానికి మొదటి కారణం పవన్ కళ్యాణ్ గారు అయితే, ఆయన ఆశయాలు, స్ఫూర్తి, భావజాలాలు అయితే, రెండవ కారణం, చాలా ముఖ్యమైన కారణం ఏంటంటే, ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, ఆ ప్రాంతంలో ఆర్థిక సుస్థిరతని చేకూర్చాలి, యువతకి బంగారు భవిష్యత్తు ఇవ్వాలి అన్న ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మనం ముందుకు రావడం జరిగింది. ఈ ఆలోచన ఈ రోజుది కాదు. గత 30 ఏళ్ళుగా నిరంతరం మనం ఆ కార్యాలోచన మీద ఆలోచిస్తూ, దానికి తగ్గట్టుగా మాకు అర్థమైనట్టుగా విద్యావకాశాలు, ఉద్యోగ అవకాశాలు ప్రజలకు పెంచుతూ ఈ నియోజకవర్గంలో చాలా మటుకు అవగాహన కల్పిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం. దానిలో భాగంగానే ఈ నియోజకవర్గాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, ఆర్థిక సుస్థిరతను కల్పించాలన్న ఉద్దేశంతో విజన్ 2035 ఎందుకంటే మేము ఫస్ట్ విజన్ 2030 అనుకున్నాం, కానీ గత 5 ఏళ్లలో రాష్ట్రం ఎంత వెనక్కి వెళ్ళిపోయిందో మీ అందరికీ తెలుసు. మన నియోజకవర్గం ఇంకా ఆలోచించక్కర్లేదు. కాబట్టి విజన్ 2035 అన్న ఉద్దేశంతో ముందుకు వస్తున్నాం. మా చైర్మన్ గారు ప్రసాద్ లోకం గారు దాని గురించి ప్రత్యేకంగా దానిలో అంశాల గురించి ఈరోజు మీతో పాలు పంచుకోవడం జరుగుతుంది. మరొకసారి అందరికీ ధన్యవాదాలు. ప్రయాణం చేయాలి అంటే మనకు గమ్యం తెలియాలి. ఈరోజు మన రాజకీయ వ్యవస్థలో చాలామంది నాయకులు వస్తున్నారు, కానీ గమ్యం తెలియని ప్రయాణం చేస్తున్నారని ఖచ్చితంగా అనిపిస్తుంది. ఈ ప్రశ్నకి సమాధానం గత 25 సంవత్సరాలుగా మేము వెతుకుతూనే ఉన్నాం. ఈ ప్రాంతానికి 1997లో వచ్చాం. ఆ రోజు వచ్చినప్పుడు అందరూ ఒకటే ప్రశ్న, హైదరాబాద్ వెళ్లకుండా మీరు ముంజేరు, భోగాపురం ఎందుకు వచ్చారు? ఖచ్చితంగా ఈ కళ, ఈ విజన్ ఈనాటిది కాదు. 25 సంవత్సరాల నుంచి మేము కంటున్న కళని నిజం చేయాలని, మేము సేవకులుగా ఉండాలని, పాలకులుగా ఉండకూడదని వచ్చిన ప్రయత్నం. ఈ ప్రయత్నం గురించి కొన్ని డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ఏంటి ప్రయాణం, ఏంటి గమ్యం? గమ్యం ఒకటే, మన ప్రాంతం విజయనగరం మెట్రో నగరాల్లో ఒక నగరంలాగా ఉండాలి. ప్రపంచంలోనే శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, సిడ్నీ లాంటి నగరాల్లాగా మన ప్రాంతం కూడా ఎందుకు తయారు చేయలేము? ఒక వ్యక్తి తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు అన్న ఏకైక ఉద్దేశంతో మేమిద్దరం 97లో హైదరాబాద్కి వెళ్లకుండా, బెంగళూరుకి వెళ్లకుండా ఇక్కడికి రావడం జరిగింది. దినదినాభివృద్ధి జరిగింది. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఐటీ అయితే చక్కగా వచ్చింది, కానీ దాని యొక్క ప్రభావం చాలా తక్కువ గ్రామాల మీద పడ్డాది. ఇది మన లక్ష్య సాధనకి ఉపయోగపడడం లేదు. మనం అనుకున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క నైపుణ్యత వేరు, ఎంప్లాయబిలిటీ చాలా తక్కువ ఉంది. ఏం చేయాలి అన్న తరుణంలోనే రాజకీయాల్లోకి రావాలి. రాకపోతే మన గమ్యం చేరడం చాలా కష్టం. నా గమ్యం సంపద సృష్టించడం, ఆ సంపద ప్రజలకు చెందడం. నేను సంపన్నుడిని అవ్వాలంటే ఖచ్చితంగా భోగాపురం రాకూడదు. అదేదో బెంగళూరులోనే, హైదరాబాద్లోనే ఉంటే నేను ఇంకా సంపన్నుడు అయ్యేవాడిని ఖచ్చితంగా. కానీ నా గోల్ నేను డబ్బులున్నోడిని అవ్వడం కాదు, 10 మందిని మన చుట్టూ ఉన్నోళ్ళని సంపన్నులుగా చేయాలి. వాళ్ళందరికీ మంచి ఉద్యోగ అవకాశాలు రావాలి, మన ప్రాంతం బాగుపడాలి,
అన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ గమ్యం తెలిసిన తర్వాత ఏంటి గమ్యం అంటే నెల్లిమల్ని హైపర్ గ్రోత్ పాత్రలో పెట్టాలి. మనం హైపర్ గ్రోత్ పాత్ర పెడితే కానీ మనం హైదరాబాద్ బెంగళూరు దాటి న్యూయార్క్ శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్ళే పరిస్థితిలో ఉన్నాం. దానికి ఏం చేయాలంటే మనం కొన్ని అంశాలు మాట్లాడుకోవాలి. ఈరోజు హైదరాబాద్ని తీసుకుందాం. సుమారు 2.5 లక్షల కోట్ల ఐటీ రెవెన్యూ సంపాదిస్తున్నారు వాళ్ళు. 2.5 లక్షల కోట్లు. సుమారుగా 10 లక్షల ఐటీ ప్రొఫెషనల్స్ అక్కడ పనిచేస్తున్నారు. దాన్ని మనం కన్వర్ట్ చేసుకుంటే 10 లక్షల్లో 10% అంటే 1,00,000 మంది కూడా కంపీట్ చేయలేనంత అసమర్థులమా అని అనిపిస్తుంది నాకు. ఖచ్చితంగా కానే కాదు. మన సమర్థత, మన సామర్థ్యత తీసుకుంటే ఖచ్చితంగా చేయగలం, చేసి చూపిద్దాం. మన నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు అవనియండి, పవన్ కళ్యాణ్ గారు అవన్నీ, వీళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేస్తున్న తరుణంలో మా ఆశయం నెరవేరుతుంది అని చాలా ఆనందంగా అనిపిస్తుంది. సో ఈ ఆశయంలో ఐటీ గురించి మనం ఖచ్చితంగా 1,00,000 ఉద్యోగాలు అక్కర్లేదు. 5,000 ఉద్యోగాలు తెచ్చినా, 10,000 ఉద్యోగాలు తెచ్చినా అంటే 1% ఉద్యోగాలు మనం ఇక్కడ తేగలమా అన్నప్పుడు మాకు ఒకటే అనిపించింది, అంత అసమర్థులమా? ఆ మాత్రం చేయలేకపోతే మనం సంపాదించిందంత విలువ లేదు. అవసరమైతే మన సంపాదనని త్యాగం చేసేనా సాధించాలి అన్న ఉద్దేశానికి వచ్చి మేము చాలా డీటెయిల్స్లోకి వెళ్ళాం. ఖచ్చితంగా 2 ఐటీ పార్కులు మన ప్రాంతంలోకి రావాలి. 2 ఐటీ పార్కులు అంటే సుమారుగా 300 కంపెనీలు ఇక్కడికి రావాలి. అమ్మో, ఇదేదో చాలా పెద్ద సమస్యగా అనిపిస్తుంది. మహామౌలు ఎవరో చేయలేకపోయారంటే ఖచ్చితంగా నేను మాట్లాడుతున్నది నెంబర్స్తో, కంపెనీల పేర్లతో సహా మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా చేయగలం. రానున్న రోజుల్లో ఈ ఉమ్మడి ప్రభుత్వం టీడీపీ జనసేన టీడీపీ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో ఫస్ట్ ఐటీ పార్క్ మొదలుపెట్టి దానిలో సుమారుగా 100 కంపెనీలు తెప్పించి 5,000 ఉద్యోగాలు ఆ కంపెనీల్లో సంవత్సరం లోపల, అంటే సంవత్సరం వాళ్ళు కట్టడానికి, సంవత్సరం వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఫుల్ఫిల్ చేయడానికి, అంటే 2026 నాటికి సుమారుగా 5,000 ఉద్యోగాలు ఆ కంపెనీల్లో ఉండాలి. అది ఒక తరుణం జరుగుతూ ఉంటే అది అయిన నెక్స్ట్ పార్ట్గా ఇంకో ఐటీ పార్క్ పెట్టి అది ఇంకో 100 ఎకరాల్లో పెట్టి అక్కడ ఇంకొక 100 నుంచి 150 కంపెనీలు తెచ్చి అందులో ఇంకో 5,000 అంటే సుమారుగా 10,000 ఉద్యోగాలు మినిమం అక్కడ వచ్చేలా చేయగలం. ఖచ్చితంగా చేయగలం. నేను డీటెయిల్స్లో చూపిస్తాను మీ అందరికీ. ఎంత డీటెయిల్స్కి వెళ్ళామంటే రూపాయి కూడా క్యాలిక్యులేట్ చేసి అసలు ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నది ఆలోచించి ఇది చెప్తున్నాం. సో ఐటీ ఒక మార్గం. ఇంకో మార్గం ఏంటంటే హైటెక్ జాబ్ స్టార్టప్స్. మన ప్రాంతంలో ఇప్పుడు మీరు తీసుకుంటే ప్రపంచంలో అత్యధిక సంపద సృష్టించిన కంపెనీలు ఏమన్నా ఉన్నాయి అంటే అవి హైటెక్ కంపెనీలు మాత్రమే. అదొక గూగుల్ అవనియండి, అదొక టెస్లా అవనియండి, అదొక యాపిల్ అవనియండి, మైక్రోసాఫ్ట్ అవనియండి, ఇవన్నీ హైటెక్ స్పేస్లో జరిగిన సంపద. ఖచ్చితంగా మనం మన ప్రాంతంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, డ్రోన్స్, ఈ మూడిట్ల కాంబినేషన్తో రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ హబ్ స్టార్ట్ చేయాలి. దాని ద్వారా కొన్ని లక్షల కోట్ల సంపద మన ప్రాంతంలో మన పిల్లలకి చెందేలా చేయగలం. ఇంకోటి ఏంటంటే నెల్లిమల్ల ప్రాంతం తీసుకుంటే ఇదంతా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. సో రైతులకి ఏమి చేయమా? వీళ్ళందరినీ ఐటీ చేసేద్దామా? ఖచ్చితంగా మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంది. రానున్న రోజుల్లో రైతే రాజు అవ్వకపోతే
మనం అయ్యో రామ అంటూ భిక్షాందేహి అంటూ పక్క దేశాలకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది ఒక హెచ్చరిక. ఎందుకంటే ఈరోజు ఏ రైతు తన కొడుకు ఒక రైతు అవ్వాలనుకోవట్లేదు. చాలా దురదృష్టకరమైన పరిస్థితి. ఇటువంటి పరిస్థితిని మనం మార్చాలి ఖచ్చితంగా. ఇది వన్ ఆఫ్ ద ఫౌండేషన్ పిల్లర్స్ ఆఫ్ అవర్ స్ట్రాటజీ. అంటే రైతుకి మేము చేసిన విధానంగా ఆలోచిస్తే మినిమం నెలకి 10,000 రూపాయలు ఆదాయం వచ్చేలాగా, రెవెన్యూ కాదు ఆదాయం వచ్చేలాగా, గ్యారంటీగా 12 నెలలు వచ్చేలాగా, అంటే సంవత్సరానికి నికర ఆదాయం 1,20,000 ఎకరానికి రైతుకి రావాలి. దానికి ఎలా చేయాలి అన్నది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అది చేస్తే సరిపడుతుందా? ఖచ్చితంగా మన ప్రాంతంలో మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి వాళ్ళని ఏం చేస్తాం? వాళ్ళని వదిలేద్దామా? లేదే, వాళ్ళకు కూడా ఉపాధి కలగాలి. ఈ రైతులు మహిళలు ఇద్దరిని కలిపి ఏం చేయాలి అంటే వ్యవసాయంలో చాలా ఉన్నాయి. హార్టికల్చర్ వైపు మనం ప్రయాణం చేయాలి. ప్రయాణం చేస్తూ ఆధునిక పద్ధతులు వాడాలి. ఈ రోజుకి మన రైతుకి ఏం విత్తనం వాడుతున్నాడో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాడు. ఉదాహరణకి టమాటోలో లేటెస్ట్గా వచ్చినటువంటి విత్తనాలు వాడడం లేదు, అక్కడ అంట్లు వాడుతున్నారు. మన రైతులు చాలామంది అది తెలియదు. రెండోది, ఒకవేళ మన రైతులందరూ నాకు ఆ అంట్లు కావాలన్న ప్రొడక్షన్ ఫెసిలిటీస్ మన దగ్గర లేవు. ఖచ్చితంగా స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ నర్సరీస్ ఇక్కడికి రావాలి. ఆ నర్సరీల్లో మనం పెంచేటటువంటి అంట్లు అవనియండి, మొక్కలు అవనియండి, అవి మంచి దిగుబడి ఇచ్చేటువంటి, ఇంకోటి చీడపీడలని నివారించగలిగేటువంటి మొక్కలు రైతులకు కావాలి ఈ రోజున. అటువంటి ఈరోజు మనమేమి పెద్ద గొప్ప మళ్ళా మనం కనిపెట్టక్కర్లేదు, అవి ఆల్రెడీ ఉన్నాయి. ఒక మొక్క ఈరోజు టమాటో మొక్క తీసుకుంటే రైతు 5 కేజీలు సంపాదిస్తే దాని నుంచి చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాడు. అద్భుతమైన రీసెర్చ్ జరిగింది. ఆ రీసెర్చ్లో భాగంగా ఈరోజు ఒక్కో టమాటో మొక్క 30 కేజీల నుంచి 40 కేజీలు కూడా ఉత్పత్తి చేయగల సామర్థ్యత ఉంది. ఖచ్చితంగా ఆలోచించండి. ఇది అంటే మనం ఎక్కడున్నాం? మన రైతుల్ని ఖచ్చితంగా ఉన్న ప్రభుత్వం మరీ దారికి వదిలేసింది. సో ఎప్పుడైతే మనం ఈ హార్టికల్చర్ వైపు వెళ్తామో మన ప్రాంతం ఈ కమర్షియల్ క్రాప్స్ వైపు మన రైతాంగాన్ని నడిపిస్తూ మన ప్రాంతం నెంబర్ 1 ప్రాంతంగా తీర్చిదిద్దాలి. రెండోది, ఈ రైతు యొక్క ఆదాయం పెంచాలి అంటే దాన్ని ఎక్కువ ఆదాయం వచ్చే దిశగా మనం తీసుకెళ్ళాలి. అంటే ఎక్స్పోర్ట్ చేయాలి. అదృష్టం కొద్దీ రానున్న రోజుల్లో ఖచ్చితంగా మనకి ఎయిర్పోర్ట్ వస్తుంది. మనం పండించింది వీలు పడినంత ఎక్స్పోర్ట్ చేయగలిగితే ఖచ్చితంగా మనకి ఎక్కువ ఆదాయం వస్తుంది. అలాగని చెప్పి ఎక్స్పోర్ట్స్ మీద ఆధారపడదామా? ఖచ్చితంగా ఆధారపడి నేనవుతాయి. అందుకనే ఇండస్ట్రీస్ని మనం అనుసంధానం చేయాలి. అంటే అర్థం ఏంటి? టమాటో ఎంత ప్రొడ్యూస్ చేసినా ఉదాహరణకి అది కన్స్యూమ్ చేసే ఫ్యాక్టరీలు మన దగ్గరలో ఉంటే వాళ్ళు వెంటనే వచ్చి ఆ ఉత్పత్తి చేసిన దాన్ని తీసుకెళ్తారు. ఒకవేళ తీసుకెళ్ళని ఎడల మనం కోల్డ్ స్టోరేజ్లో పెట్టాలి. అంటే ఇదంతా ఇంటిగ్రేషన్ చేసి తద్వారా మనం మన రైతుని కాపాడుకోవాలి. ఇది చాలా కాంప్లెక్స్ ప్రాబ్లం. ఇది అంత ఈజీ ప్రాబ్లం కాదు. కానీ ఇది అసాధ్యం అని అనకూడదు. ఖచ్చితంగా చేయగలం, అది చేసి తీరుతాం. సో ఆ విధంగా రైతుని ఎప్పుడైతే ఈ కమర్షియల్ క్రాప్స్ వైపు తీసుకెళ్ళామో బోల్డంత మంది మహిళలు కావాలి. ఎందుకంటే ఉదాహరణకి టమాటో చెట్టు ప్రూనింగ్ చేయాలి.
టమాటో చెట్టుని పాలినేషన్ చేయాలి, టమాటో చెట్టుని కాసిన కాయలు కొయ్యాలి. ఇవన్నీ మహిళలు చాలా చక్కగా చేస్తారు, వాళ్ళందరికీ ఉపాధి కలుగుతుంది. అది టమాటా అవనివ్వండి, ఒక బెండ అవనివ్వండి, ఒక మొలగ అవనివ్వండి, ఏది అవనివ్వండి, ఖచ్చితంగా ఉపాధి కల్పన అక్కడ జరుగుతుంది. అలాగే ఈ పరిశ్రమని, ఈ వ్యవసాయాన్ని మనం ఆధునిక పద్ధతిలో తీసుకెళ్లాలంటే దానికి కావాల్సినటువంటి ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి. ఉదాహరణకి ఒక డ్రిప్ ఇరిగేషన్ పైప్, ఒక డ్రిప్పర్, ఒక డ్రిప్ ఎమిటర్, ఒక మల్చింగ్ షీటు, ఒక షేడ్ నెట్, ఇవన్నీ పరిశ్రమలు కూడా మన దగ్గరే ఉండాలి. అంటే మన డబ్బులు మనం ఎప్పుడు బయటోడు ఎవరికి ఇవ్వకూడదు, కానీ మనం బయట నుంచి డబ్బులు మన దగ్గరికి రావాలి. ఎలా అన్న ఆ ప్రశ్నకి ఎండ్ టు ఎండ్ సప్లై చైన్ ఇంటిగ్రేషన్, ఈ కాన్సెప్ట్ని కూడా ఇంటిగ్రేట్ చేయాలి. అంటే వ్యవసాయం ఏదైతే అన్స్ట్రక్చర్డ్ బిజినెస్గా ఉందో దాన్ని మనం చాలా ఆర్గనైజ్ సెగ్మెంట్గా మార్చాలి. అంటే ఒక రైతు మినువులు పండిస్తే ఆ మినువుల్ని మనం మినువుల్లాగా బయటకు అమ్మకుండా మన ఫ్యాక్టరీకి అమ్మి, మన ఫ్యాక్టరీలో ఆ మినువుల్ని మనం ఆడించి మినప్పిని చేసి లడ్డూ తయారయ్యి, లడ్డూ బయటికి వెళ్ళి, లడ్డూ మంచి ప్యాకేజింగ్లో ఉండి ఆ ప్యాకేజ్ బాక్స్ కూడా మన దగ్గర తయారవ్వాలి. అంటే మినువులు మనం 10 రూపాయలు 15 రూపాయలకి అమ్మాల్సింది 100 రూపాయలకి అమ్మే పరిస్థితికి మనం వస్తాం. దీనివల్ల మన ఎకానమీ మొత్తం అంతా మన దగ్గరే ఉంటుంది. అంటే 10 మంది మన ప్రాంతంలో దాని మీద ఆధారపడి బతుకుతూ ఉంటారు. ఇలాగా ప్రతిదీ, అది మినువులు అవనివ్వండి, టమాటోలు అవనివ్వండి, మొక్కజొన్న అవనివ్వండి, ఏది అవనివ్వండి, మనం జాగ్రత్తగా ఆలోచించి, ఇంకోటి ఏంటంటే ఈ పంటలు కూడా ఎలా వేస్తాం, పంట అంతా ఒకేసారి వేస్తామా లేకపోతే ఒక స్ట్రక్చర్డ్ వేలా వేస్తామా, అందుకే అన్నాను నేను ఇది కొలాబరేటివ్ స్ట్రక్చర్డ్ ఫార్మింగ్. అంటే ఒక రైతు ఇంకో రైతు కలిసి మాట్లాడుకొని, నువ్వు ఈ వారం వేస్తే నేను వచ్చే వారం వేస్తాను, ఆ తర్వాత ఇంకో రైతు ఇంకో వారం. ఇప్పుడు సమస్య ఏంటంటే మరి వర్షాధారిత ప్రాంతం కదా, వర్షాలు లేకపోతే పండగ కదా, ఆ రోజులు ఎప్పుడో పోయినాయి. ఇంకా మనం 80ల కాలంలో ఆలోచిస్తున్నాం. ఈరోజు న్యూయార్క్ నగరంలో మధ్యన కాంక్రీట్ ప్రాంతంలో వర్టికల్ ఫార్మింగ్ చేస్తున్నారు. అంటే భూమే లేని చోట పంటలు పండిస్తున్నారు. ఖచ్చితంగా నేను అంటున్నది ఏది అసాధ్యం కాదు. అలాగని చెప్పి వర్టికల్ ఫార్మింగ్ చేసే పరిస్థితికి మనం ఇంకా రాలేదు. ఖచ్చితంగా వస్తామండి. ఎందుకంటే అమెరికా కంటే మనకి భూమి చాలా తక్కువ. వాళ్ళే అక్కడ అలా చేస్తున్నారంటే ఎందుకు చేస్తున్నారు? ఖచ్చితంగా ఆ రోజు మనకు వస్తుంది, మనం చేస్తాం. కానీ ఈ రోజు మనం అక్కడికి వెళ్ళక్కర్లేదు. రెగ్యులర్ భూమి మీద పండిస్తూ, డ్రిప్ ఇరిగేషన్ వాడుతూ, మల్చింగ్ షీట్ చేస్తూ చెయ్యకపోతే రానున్న రోజుల్లో టమాటో 200 రూపాయల కేజీకి, ఉల్లి 400 రూపాయలకి అమ్మాల్సిన పరిస్థితి ఖచ్చితంగా మళ్ళా వస్తూ ఉంటుంది. మీరు గత సంవత్సరంలోనే చూశారు, టమాటో 100 రూపాయలు, ఉల్లి 100 రూపాయలు వెళ్ళింది 10 రూపాయలు. అదే టమాటో అప్పుడప్పుడు కొనుక్కొని నాదులు లేనని రోడ్ల మీద ఇస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ ఎక్కడో లోపం ఉంది. ఆ లోపాన్ని మనం ఫిక్స్ చేయాలి, దాన్ని ముందర తీసుకెళ్ళాలి. సో ఫార్మర్, ఉమెన్ వీళ్ళిద్దరినీ మనం జాగ్రత్తగా అనుసంధానం చేసి దానికి అనుగుణంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, ఉదాహరణకి మన ప్రాంతంలో మామిడి బోళంత పండుతుంది. మామిడి తాండ్ర అంటే మన ప్రాంతం నుంచి వెళ్ళే తాండ్రి చాలా గొప్పది. నాకు చాలా కాలం తెలియలేదు. విజయనగరం నుంచి తాండ్ర వస్తే అది ఏం చేయించి మరీ కొనుక్కుంటారు అమెరికాలో. నాకు తెలియలేదు. ఆ తర్వాత తెలిసింది ఇక్కడి నుంచి వచ్చిందని. అటువంటి తాండ్రని మనం ప్రమోటే చేయడం లేదా? అరే, మనం పండించినటువంటి బంగినపల్లి మామిడి పండు ఎంత రుచికరమైంది. ఒక్కో మామిడి పండు 100 రూపాయలకు అమ్ముతున్నారు బయట. మొన్న మన బాస్కెట్ 28 రూపాయలకి 30 రూపాయలు కూడా అమ్మారు. అంటే రైతు బాస్కెట్ సుమారుగా 40-50 మామిడి పళ్ళు ఉన్నటువంటి బాస్కెట్ని
30-40 రూపాయలకి అమ్మే పరిస్థితికి, దారుణమైన పరిస్థితికి మన రైతాంగాన్ని తీసుకొచ్చాం. ఎందుకు? ఒక పక్కన బంగినపల్లి మామిడి పండు ఒక్కటి 100 రూపాయలు కొనుక్కునే వ్యక్తి ఉన్నాడు, కానీ ఇక్కడ 40 పళ్ళు 50 రూపాయలకు అమ్ముతున్నాం. ఎంత దారుణం! ఎందుకు? ఖచ్చితంగా మనం ఇటువంటి అన్నిటికి డీటెయిల్డ్ స్ట్రాటజీ చేసాం. ఇరేడియేషన్ ప్లాంట్ ఒకటి మన ప్రాంతంలో పెట్టాలి. సుమారుగా 6 కోట్ల నుంచి 8 కోట్లు అవుతుంది. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, మన ప్రాంతంలో పండినటువంటి మామిడి పళ్ళని మనం చక్కగా షెల్ఫ్ లైఫ్ ఇంప్రూవ్మెంట్ అంటారు. అంటే వాటిని మనం ఇరేడియేట్ చేసి వాటిని షిప్లో వేస్తే 30 రోజులకి వెళ్ళినా సరే మనకు ప్రాబ్లం ఉండదు. మామిడి పళ్ళతో ప్రాబ్లం ఏంటంటే, మనం ఇక్కడి నుంచి అమెరికా పంపించేటప్పటికి అవి ముగ్గిపోతే పాడైపోతాయి. ముగ్గకుండా ఉండాలి, కానీ ఏం చేయాలి? దీనికి సమాధానం ఈ రేడియేషన్. అటువంటి ప్లాంట్ పెడితే మనకి ఈ మామిడి పళ్ళు ఏదైతే ఉన్నాయో వాటి మీద మన రైతులకి ఖచ్చితంగా ప్రతి బాస్కెట్కి 500 రూపాయలు ఇచ్చిన రైతు దండం పెట్టుకొని మనని ఆదుకున్న ఈ ప్రభుత్వం చాలా గొప్పది అని చెప్తాడు. అలాగే ప్రతి అంశాన్ని మేము చాలా డీటెయిల్డ్గా కులంకషంగా ఆలోచించి దాన్ని ఖచ్చితంగా చేయగలమని చెప్పి ఈ రోజున మేము మీ అందరికీ చెప్తున్నాం. సో రైతు, మహిళలు, ఇకపోతే యువతను తీసుకుంటే చాలా దారుణమైన పరిస్థితి ఏంటంటే, మన ప్రాంతంలో కొంతమంది యువత ఒలింపిక్ మెడల్స్ కూడా కొడుతున్నారు, కానీ ఒలింపిక్ క్లాస్ స్టేడియం కానీ ఒలింపిక్ క్లాస్ ట్రైనింగ్ ఫెసిలిటీస్ కానీ లేనే లేవు. చైనా లాంటి దేశాలు ఒక్క మెడల్ ఒక ప్రాంతంలో కొడితే అక్కడ చిన్న పిల్లల్ని సైతం తీసుకొని కోట్ల కొద్ది డబ్బులు ఇన్వెస్ట్ చేసి వాళ్ళని అభివృద్ధి చెంది ఒక మెడల్ కాదు 10 మెడల్ కొట్టాలంటే, ఇక్కడ ఏ ఫెసిలిటీ లేనప్పటికీ మన పిల్లలు గోల్డ్ మెడల్స్ కొట్టుకొస్తామంటే వాళ్ళకి ఏం చేస్తుంది ప్రభుత్వం? ఖచ్చితంగా మన ప్రాంతంలో అది ఒకటి రావాలి. అలాగే మొన్న అగ్నిపత్ ట్రైనింగ్ అప్పుడు చూశాను, పిల్లలు ట్రైనింగ్కి మన హైవేస్ మీద చేస్తున్న ట్రైనింగ్, హైవేస్ మీద అథ్లెటిక్ రన్నింగ్ ట్రాక్లా వాడుతున్నారు. అంటే మన దేశం ఎక్కడికి వెళ్ళిపోయింది? దేశం ఎక్కడికి వెళ్ళలేదు. మన ప్రాంతం నెగ్లెక్ట్ చేశారు. మన ప్రాంతాన్ని ఎవరు పట్టించుకోలేదు, కాదు అడగలేదు. అమ్మైనా సరే అడగకపోతే అన్నం పెడతాడు. అలాగా మన ప్రాంతానికి మనకి ఒక విజన్, మన ప్రాంతానికి ఒక ఆలోచన తీసుకొచ్చేటువంటి నాయకులు రావాలి. అందుకనే మాధవి ఈ ఐడియాస్ అన్నింటినీ చూసి తను ఇన్స్పైర్ అయ్యి రాజకీయాల్లోకి వచ్చింది. నాకు జనరల్గా తన ఒపీనియన్ వేరు, నా ఒపీనియన్ వేరు. తనంటది ఎలాగోలా ప్రజల్ని మనం మార్చాలి, నేను కష్టపడతాను. నేనంటాను, ఎందుకు మనకి శ్రమ? మన చక్కగా బతకొచ్చు కదా, ఇన్ని వేల కోట్లు ఆస్తుంది, మనకి అవసరమా? సంవత్సరానికి 200 కోట్లు సంపద వస్తుంది, మనకి ఇది అవసరం అంటే ఆ తపన, ఆ ఆవేదన తనలో చూసి నేను కూడా డిసైడ్ అయ్యాను, ఖచ్చితంగా చేయొచ్చు మనం. అవసరమైతే మన ఆస్తి అంతా ప్రజలకి దారాదత్తం చేసి, అంటే ధర్మం చేస్తామని కాదు. ఒక వ్యక్తి మన ప్రాంతంలో ఇండస్ట్రీ పెట్టుకుంటా అన్నాడు, పేద కుర్రోడు ఇండస్ట్రీ పెట్టుకుంటా అన్నాడు, పెట్టడు ఈ రోజున. ఎందుకంటే ఏమంటాడు, బాబు నా దగ్గర డబ్బులు లేవంటాడు. పొలిటీషియన్ మాత్రం ఖచ్చితంగా చేయగలడు కొడుకుని. ఏ డబ్బులు లేనటువంటి పొలిటీషియన్ మాత్రం 0 నుంచి 100 కోట్ల వరకు రాగలడు, కానీ పేదవాడు రాలేకపోతున్నాడు. ఎందుకు అంటే ఇక్కడ ఏదో డిఫరెన్స్ ఉంది ఆలోచన విధానంలో, ఆత్మ ధైర్యంలో, వాళ్ళకి ప్రోత్సహించే వ్యక్తుల్లో. ఖచ్చితంగా రానున్న రోజుల్లో విజయనగరం జిల్లా మా నెల్లిమర్లతో స్టార్ట్ చేసి సుమారుగా 1000 మందిని కోటీశ్వరులు చేయాలి. అంటే వీళ్ళందరూ పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి యువతీ యువకులను తీసుకొని వాళ్ళకి ఇండస్ట్రీస్ అసోసియేట్ చేసి వాళ్ళకి అప్పిచ్చి గవర్నమెంట్ ఇచ్చేటువంటి సబ్సిడీలు వాళ్ళకి చెందేలా చేసి వాళ్ళు ఇంకో 100 మందికి 200 మందికి
ఉద్యోగ అవకాశాలు కల్పించేలాగా చేయడానికి చేసిన ప్రణాళిక ఇది. సంపద సృష్టించడం అన్నాను నేను. సంపద సృష్టించడం నాకు కాదు, నా చుట్టాలకు కాదు, నా బంధువులకు కాదు. ఈ సంపద ప్రజలకు చెందాలి, మన పేద బడుగు బలైన వర్గాలకు చెందాలి. దీన్ని ఖచ్చితంగా మెజర్ చేసుకోవాలి మనం. అంటే మీరు అనుకోవచ్చు, సార్ మీరు చాలా బ్రాడ్గా మాట్లాడేస్తున్నారని. కాదు, మీకు చూపిస్తాను నా డీటెయిల్డ్ స్ప్రెడ్షీట్స్ ఇంక్లూడింగ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్. ఏ ఇండస్ట్రీస్ రావాలి, వాటిని ఎలా మనం అభివృద్ధి చేయాలి. అలాగే మా పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేసినటువంటి 10 లక్షలు ఇస్తాను ప్రతి యువకులకు, మీరు పారిశ్రామికవేత్తలు అవ్వాలన్నారు. ఆ డబ్బులు వాళ్ళు ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు వాళ్ళకి. ఖచ్చితంగా ఆ 10 లక్షలకు తోడు పిఎంఈజీపీ ప్రోగ్రాంలో ప్రైమ్ మినిస్టర్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో 25 లక్షలు వస్తాయి. 25 లక్షల నుంచి 30 లక్షలు వస్తాయి. ఆడపిల్ల అవుతే వేరు, ఎస్సీ ఎస్టీ అవుతే వేరు, డిఫరెంట్ కేటగిరీ ఏదైనప్పటికీ. అంటే 35 లక్షలు మన చేతిలో ఉన్నాయి ఈ రోజున. బ్యాంకు మిగతా 70% ఖచ్చితంగా ఇస్తుంది. కొలాటరల్ ఉంటాయి, కొలాటరల్ పెట్టడానికి నేనున్నాను. ఖచ్చితంగా ఈ 1000 ఇండస్ట్రీలు ఈ పిల్లల చేత చేయించి, తద్వారా వాళ్ళందరినీ ఆంటర్ప్రినర్స్గా చేసి, వాళ్ళ ద్వారానే వాళ్ళ ఊళ్ళో ఉన్నటువంటి వ్యక్తులకి ఉద్యోగ అవకాశాలు కల్పించి, వాళ్ళని రానున్న రోజుల్లో ప్రజాసేవకులుగా తీర్చిదిద్దాలి. ఈరోజు రాజకీయ వ్యవస్థ ఇంత దారుణంగా ఎందుకు అయిపోయింది? కరప్షన్ ఎందుకు అవుతుంది అసలు? మీరు తీసుకోండి, మన రాజకీయ నాయకులు అందరినీ తీసుకోండి. ఎందుకు అంత కరప్షన్? ఏమన్నా మాట్లాడితే మేము రియల్ ఎస్టేట్ చేస్తున్నాం బిజినెస్ అంటారు. అంటే రియల్ ఎస్టేట్ చేస్తే అన్ని వేల కోట్లు సంపాదించచ్చా? ఆలోచించండి. వాళ్ళు చేస్తున్న తప్ప ఒప్ప? ఖచ్చితంగా తప్ప. ఎందుకు చేస్తున్నారు? అది మన వల్ల చేస్తున్నారు. తన దూర సందు లేదు, మెడకో డోల్ అంట. అంటే ఆ వ్యక్తి బతకడానికి ఒక ఉద్యోగం లేదు, కానీ సోషల్ సర్వీస్ చేస్తున్నా అంటాడు. అప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా ఇంకోటి కడుపు కొట్టాలి, లేకపోతే వీడి కడుపు కాలుతుంది. అందుకనే మా జనసేన నెల్లిమర్ల కుర్రోళ్ళందరికీ మేము ఒకటే చెప్తున్నాం, నువ్వు ఫస్ట్ ప్రజాసేవకుడు అవ్వాలంటే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు. నీ స్పేర్ టైంలో రోజుకి 24 గంటలు ఉంటాయి. 8 గంటలు నీ పట్టకూడి కోసం కష్టపడు, 8 గంటలు ప్రజల కోసం కష్టపడు. లేకపోతే నువ్వు కూడా ఒక అవినీతి పరుడు అవుతావు. ఆ అంశంలో ఆలోచించే ఈ ఇండస్ట్రీస్ చాలా అద్భుతమైన ఐడియా. వీళ్ళందరినీ మనం ధనికులుగా చేయడమే కాక, వాళ్ళందరి చేత ఇంకో 100 మందికి 200 మందికి ఉద్యోగాలు కల్పిస్తూ ఓవరాల్గా మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. రానున్న రోజుల్లో ఎండాడ చూస్తే ముద్దొస్తుంది. ఎండాడిని మించిన ప్రాంతంగా మన నెల్లిమర్లను తయారు చేయాలి. ఎందుకు చేయలేం? ఖచ్చితంగా చేయొచ్చు. ఇన్వెస్టర్స్ ఎక్కడ గ్రోత్ జరుగుతుందో అక్కడికి వస్తారు. అందుకని నేను ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఏమన్నానంటే, నెల్లిమర్ల as the central point of the hyper growth for Vijayanagaram and associated parts. అంటే ఇటు ఎచ్చెర్ల, శ్రీకాకుళం, అటు విశాఖపట్నం కలుపుకొని మనం మన ప్రాంతాన్ని కొన్ని లక్షల కోట్ల సంపదని సృష్టిస్తూ, యువతకి ఉపాధి కల్పిస్తూ, మహిళలకి ఉపాధి అవకాశాలు పెంచుతూ, మన ప్రాంతంలో నిరుద్యోగం అనేది లేకుండా చేస్తూ మనం ముందరికెళ్తే రానున్న రోజుల్లో న్యూయార్క్, సిడ్నీ, శాన్ ఫ్రాన్సిస్కోతో పాటు మన నెల్లిమర్ల, భోగాపురం, విజయనగరం గురించి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుంటారు అని చెప్తూ, ఈరోజు మీ ప్రశ్నలకి నేను సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాను. అలాగే దయచేసి మీకు డీటెయిల్స్ కావాలంటే ఇంకా చాలా డీటెయిల్ ఉంది. కొంత పార్టీ మీకు ఇచ్చాను. అంటే ఐటీ పరిశ్రమలు ఎలాగొస్తాయి, ఏ కంపెనీలు వస్తాయనుకుంటున్నారు, ఎంత ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఎన్ని ప్లాట్లు వేద్దాం అనుకుంటున్నారు, ఒక్కో బిల్డింగ్ ఎంత పెద్ద బిల్డింగ్లు కడతారు. ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది కదా, మల్టిపుల్ స్టోరీ బిల్డింగ్స్ రావు. అవన్నీ కన్సిడర్ చేస్తూనే ఆలోచన చేసి
ఏ ప్రాంతంలో ఏ ఇండస్ట్రీస్, కాయిల్ ఇండస్ట్రీ ఒకటి మనకి చాలా అద్భుతంగా మన ప్రాంతంలో ఉపయోగపడుతుంది. అలాగే ఫిషర్మెన్కి మన టూరిజం అదొక భాగం. సో ఇవన్నీ చేసి మేము ఈరోజు ఆ నెంబరు అనుకున్న దానికి ఖచ్చితంగా చేయగలమన్న ఆత్మధైర్యంతో, విశ్వాసంతో మీకు చెప్తున్నాం. ఉండి మీ సంపద ఎలాగ ఇస్తామంటున్నారు కదా, ఇది చేయొచ్చు కదా అని మేము చాలా ప్రయత్నాలు చేసాం ఆ దిశగా. గత 25 ఏళ్ళగా మేము ఈ విజన్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురావడానికి, ప్రజలకి సహాయపడడానికి చాలా ప్రయత్నాలు చేశాం. కానీ మన రాష్ట్రంలో, మన దేశంలో మాకు అర్థమైంది ఏంటంటే, ఇది ఇంకా స్పీడ్గా అవ్వడానికి రాజకీయ అధికారం అనేది చాలా తప్పనిసరి. ఎందుకంటే మనం చిత్తశుద్ధితో ఉండి ఈ యువతని, ఈ ప్రజల్ని వాళ్ళ వృత్తి ధర్మాన్ని మర్చిపోకుండా, అంటే రైతుని ఐటీ చేయడం కాదు మా ఉద్దేశం, ఐటీ వాడు రైతు అవ్వాలి. అది మనం చూస్తున్నాం మిగిలిన రాష్ట్రాల్లో. దానికి మనం చేయూతనివ్వాలి. ఇజ్రాయెల్ లాంటి ఎడారిలో వ్యవసాయం చేస్తున్నారు ఈరోజు. మనం నీళ్లు లేవని భయపడకూడదు, ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అలాగే మనకి నీళ్లు ఉన్నాయి, కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సరిగ్గా చేయక, ఆ చిత్తశుద్ధి లేక ఆ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని పడుకుండిపోయి ఈరోజు మనం ఆ కాలువల్ని ఎండబెట్టేసి రైతుకు అనుసంధానం చేయకపోవడం వల్ల ఒక్కొక్కసారి పంటలు ఎండిపోతున్నాయి, ఒక్కొక్కసారి పంటలు మునిగిపోతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా న్యాచురల్ కలామిటీస్కి అతీతంగా మనం రైతును ఆదుకోవాలి. అలాగే మత్స్యకారుల్ని, వాళ్ళ వేటకి వెళ్తున్నారు అంటే ఈరోజు వాళ్ళు వలసలు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఒక జెట్టి లేదు, వాళ్ళు ఏం చేయాలో అర్థం కావట్లేదు, వాళ్ళకి ఆర్థికంగా ప్రోత్సాహం లేదు, కోల్డ్ స్టోరేజ్ లేవు, ఒక ఐస్ ఫ్యాక్టరీ కూడా వాళ్ళకి అందుబాటులో ఉండట్లేదు. చాలామంది నాకు ఒకటే చెప్తున్నారు, ఐస్ దూరం నుంచి తెచ్చుకునేసరికి, మా తీరం చేరేసరికి 50% ఐస్ కరిగిపోతున్నది ఈరోజు మన నియోజకవర్గంలో. అది మన దౌర్భాగ్య పరిస్థితి. దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ఎంతసేపు ఎక్కడ డబ్బులు వస్తాయి, ఎలా డబ్బులు చేసుకోవాలి. ఈరోజు కూడా నెల్లిమల్ల నియోజకవర్గం ఒక హాట్ నియోజకవర్గంగా తయారైందని చాలామంది చెప్తున్నారు. ఎందుకు అని నేను అడిగితే, ఎయిర్పోర్ట్ వస్తున్నది కదా, డబ్బులు చేసుకోవచ్చు కదా. అంతేగాని ప్రజలకు ఉపయోగపడదామన్నది ఒక్కళ్ళలో కూడా ఆలోచన లేదు ఈరోజు. ఖచ్చితంగాను మనకి ఎయిర్పోర్ట్ వస్తున్నదంటే దాని అనుసంధానంగా ఈ పరిశ్రమలు కూడా మనకు వస్తే ఇక్కడ జీవన విధానం మారుతుంది ఖచ్చితంగా. అలాగే భవన నిర్మాణ కార్మికులకి ఇది చాలా ఉపయోగపడుతుంది. భవన నిర్మాణ కార్మికులు మన నియోజకవర్గంలో చాలా ఎక్కువ. వాళ్ళందరికీ కూడా ఇక్కడ మల్టీ స్టోరీ బిల్డింగ్లు వస్తాయి, ఇండస్ట్రీస్ రావడం వల్ల, ఎయిర్పోర్ట్ వల్ల హోటళ్ళు వస్తాయి. అవన్నీ కూడా వాళ్ళకి అనుసంధానం చేస్తూ వాళ్ళకి మనం చేయూతని ఇవ్వగలిగితే, వాళ్ళు ఒక కూటమిగా ఫార్మ్ అయితే చాలా సంపద సృష్టించబడుతుంది. బిల్డ్ మార్టల్ లాంటి బోర్డులు వస్తాయి మనకి. అలాగే అంటే ఒక టైల్స్ వేసేవాడు ఒక టైల్స్ అమ్మి అక్కడ వేసే పరిస్థితికి వాడు వస్తాడు. అంటే ఆర్థికంగా వాడు బలోపేతం అవుతాడు. వాడు ఒక్కడే కాదు, వాడితో పాటు ఒక కూటమి. మనం వీళ్ళందరికీ చేయూతనివ్వాలి అన్న ఒకే ఒక ముఖ్య ఉద్దేశం. ఆ ముఖ్య ఉద్దేశంలో చిత్తశుద్ధితో పనిచేసే రాజకీయ పార్టీలతో మనం నడవాలన్న ఉద్దేశంతో మనం ఈరోజు పవన్ కళ్యాణ్ గారి వెనకాతలు నడవడం జరుగుతున్నది. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆశయ సిద్ధితోనే ఆయన ముందుకు వస్తున్నారు. దానికోసం ఆయన ఎటువంటి సాక్రిఫైస్లు చేయరు. ఆయన గెలవాలంటే ఎప్పుడో గెలిచేవారు, ఆయనకు అది లేదు. గెలుపు కాదు ముఖ్యం, మన అభివృద్ధి చూపించాలి, మన చిత్తశుద్ధితో పనిచేసే నాయకులు మనకు కావాలి ఆయన అన్నప్పుడు అది ఒకే ఒక కారణంతో మేము ఆయన వెనకాతలు నడవడం జరుగుతున్నది. అలాగే ఇంకొక ముఖ్య అంశం నేను మిస్ అయింది ఏంటంటే, రైతు గురించి మాట్లాడాం, మహిళల గురించి మాట్లాడాం. ఇంకొక చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనం మిస్ అయింది ఏంటంటే లైఫ్ స్టాక్ మిషన్. మన ప్రాంతంలో చాలామంది యాదవులు ఉన్నారు. వాళ్ళ యొక్క జీవన విధానం చూస్తే వాళ్ళు ఒక 10-20 గొర్రె పిల్లలను కొనుక్కొని వాటిని మేపుకుంటూ వాళ్ళు జీవనం గడుపుతున్నారు. కానీ దీనిలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఒకటి, 10 పిల్లలను కొనుక్కుందామంటే సంతలోకి వెళ్ళి అక్కడ ఏ జంతువు దొరికితే దాన్ని కొనుక్కుంటున్నారు తప్పితే అది క్వాలిటీ బ్రీడా కాదా అన్నది చూసుకోవట్లేదు. దానివల్ల చాలాసార్లు 10 కొంటే 3-4 నెలలోనే చనిపోతాయి. అదొక ప్రాబ్లం. రెండో ప్రాబ్లం ఏంటంటే వీటికి మేపుకోవడానికి సరైన అవకాశం లేక
ఈ తండ్రి, ఈ యాదవుల యొక్క పిల్లల తండ్రి ఆ గొర్రె పిల్లలతో పాటు జీవనం ఇంటి దగ్గర ఆ పిల్లల్ని వదిలేసి దారి తెన్ను లేక ఆ గొర్రె పిల్లలకి ఎక్కడ గడ్డి దొరుకుతుందా అని చెప్పి కొన్ని వందల కిలోమీటర్ల దూరం వెళ్తూ బతుకుతున్నాడంటే ఎంత దారుణమైన పరిస్థితితో ఆలోచించండి. ఈ రెండింటికి సమాధానంగా మనం మన ప్రాంతంలో మన 4 మండలాల్లో 4 షీప్ అండ్ గోట్ బ్రీడింగ్ ఫార్మ్స్ని పెట్టి తద్వారా ఆ పిల్లల్ని, క్వాలిటీ పిల్లల్ని మన యాదవులకు అందిస్తూ, అలాగే 2 నెలల లోపల ఏమన్నా దురదృష్టవశాత్తు ఏమన్నా జబ్బు వచ్చి చనిపోతే దానికి ఈక్వలెంట్ పిల్లని మళ్ళా ఆ రైతుకి ఉచితంగా ఇచ్చేలాగా చేయాలని చెప్పి దాన్ని ఒక చాలా ఇంపార్టెంట్ మిషన్గా పెట్టాం. అలాగే మన మత్స్యకారులకి దృష్టిగా ఆలోచిస్తే ఏం చేయాలి అంటే అక్కడ రిస్క్ తగ్గించాలి. ఈరోజు జట్టి కట్టి మనం ఒక ఫిష్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఆ దగ్గరలో పెడితే చాలామంది వలసలు వెళ్ళడం ఆగుతుంది. ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే ఆ రిస్క్ తగ్గాలి. సముద్రంలోకి వేటకు వెళ్ళడం అంటే చాలా కష్టకరమైన పని, ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియనటువంటి పరిస్థితి అది. దాన్ని పోగొట్టాలి అంటే మనం అడ్వాన్స్డ్ ర్యాష్ ఫిషింగ్, అంటే అధిక సాంద్రతలో నేల మీదే మల్టీ స్టోరేజ్ లెవెల్లో మనం చేపలను పెంచవచ్చు. ఇది ఆల్రెడీ ప్రూవెన్ టెక్నిక్. దాన్ని మనం మన ప్రాంతంలో ప్రోత్సహించాలి. అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద మీద వచ్చే వ్యర్థాలు ఉంటాయి. అంటే ఎప్పుడైతే ఫిష్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఇక్కడ పెడతామో దాని నుంచి వచ్చేటువంటి రద్దు, అది పొలుసు అవనివ్వండి, చేప తల అవనివ్వండి, తోక అవనివ్వండి, వేస్ట్ చేప అవనివ్వండి, ఏదవనండి, అదంతా జనరల్గా ఈరోజు కాలువల్లోకి పారేస్తున్నారు. దానివల్ల దుర్వాసన, దానివల్ల ఈగలు పురుగులు పెరగడం, ఇవన్నీ పోవాలి అంటే మనం ఆల్టర్నేటివ్ చేయాలి. అంటే ఫిష్ ఎమల్షన్ లాంటివి మనం ప్రొడ్యూస్ చేయడం ఆ మత్స్యకారులకు నేర్పించి అదొక ఇండస్ట్రీగా తయారు చేసి దాన్ని మనం ప్రోత్సహించి రైతులకు అందిస్తే నైట్రోజన్, డిఏపి లాంటి వాడటం తగ్గుతుంది. ఎందుకంటే చేపల వ్యర్థాలని చేసినటువంటి ఫిష్ ఎమల్షన్ చాలా మొక్కలకి చాలా బలంగా పనిచేస్తుంది. సో అలాగా ప్రతి దాన్ని చాలా డీటెయిల్డ్గా అనలైజ్ చేసి గత 10 సంవత్సరాలుగా అన్నింటినీ ఆలోచించి చేసినటువంటి ఈ దీర్ఘకాలిక ప్రణాళిక. సో ఇదేదో ఆషామాషిగా సరదాగా ఇండస్ట్రీస్ పెట్టేద్దాం అని చెప్పడం లేదు. ప్రతి దానికి ఒక ఆన్సర్ ఉంది, ప్రతి దానికి ఒక రీజనింగ్ ఉంది, ప్రతి దానికి వాల్యూ ఎడిషన్ ఉంది. సో ఇప్పుడు మీరు అమెరికాలో చూస్తే ఫిష్ ఎమల్షన్ చిన్న బాటిల్ $10 అమ్ముతుంది, అంటే సుమారుగా $800. ఈరోజు అదే ఖరీదు మనం డిఏపి బస్తాకి ఇస్తున్నాం, ₹1000 సుమారుగా, 1100. సో ఆ డిపెండెన్సీ తగ్గాలి అంటే మనం ఇటువంటివన్నీ మనం చేయాలి. సో హై డెన్సిటీ ర్యాష్ ఫిషింగ్ లాంటిది మన ప్రాంతంలో పెట్టించాలి. అలాగే మత్స్యకారుల్ని మనం స్పెషల్ ప్రోగ్రామ్స్ పెట్టి వాళ్ళ పిల్లల మీద ఫోకస్ చేయాలి. ఈరోజు మత్స్యకారులు చాలామంది డ్రగ్ ఎడిక్ట్స్గా మారిపోతున్నారు. ఎందుకంటే 2 రీజన్స్ ఉన్నాయి అక్కడ. వాళ్ళు మత్స్యకారులని కాదు, వాళ్ళ జీవన విధానం వల్ల అవుతున్నారు. వాళ్ళ వేటకి పొద్దున్నే 3-4 గంటలకు వెళ్ళి ఆ సముద్రంలో ఉన్నటువంటి ఆ ఉప్పు నీటి మధ్యలో హై డెన్సిటీలో ఉండి పొద్దున్న 10:30-11 గంటల వరకు ఎండ విపరీతంగా తగిలి రావడం వల్ల వాళ్ళ బాడీలో ఉన్న మసిల్ ఆ పెయిన్ చాలా విపరీతంగా ఉంటుంది. దానివల్ల వాళ్ళు ఈ మద్యానికి అలవాటయ్యి ఇప్పుడు గంజాయికి అలవాటైపోయారు. దీన్ని మార్చడం ఎలా అంటే వాళ్ళ శ్రమ పడేది తగ్గించాలి, లేకపోతే అది శ్రమ పడకుండా చేయాలి. ఆల్టర్నేటివ్స్ చూడాలి. అందుకనే ర్యాష్ ఫిషింగ్ చాలా ఇంపార్టెంట్. ఆ ర్యాష్ ఫిషింగ్ ఎప్పుడో చేస్తారో అది వీళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అంటే మేము ఆలోచించింది ఏంటంటే ప్రతి వ్యక్తిని మనం చూడాలి. ఈరోజు మన ప్రాంతంలో ఉన్నటువంటి చేనేత కార్మికులు తీసుకోండి, చాలామంది ఉన్నారు చేనేత కార్మికులు, వాళ్ళని ఏం పట్టించుకోవట్లేదే.
వాళ్ళని కూడా మనం బ్రాండింగ్ సంస్థ వచ్చి విశాఖపట్నంలో సుమారుగా 20,000 మందికి ఉపాధి కలుగుతుంది. బ్రాండింగ్స్ వదిలేయండి, కోయంబత్తూరు అంత అభివృద్ధి చెందింది, బెంగళూరు, కోల్కత్తా ఇవన్నీ పరిస్థితి యాపరల్ పార్క్స్గా చేశారు. మన ప్రాంతం ఎందుకు చేయడం లేదు? అది కూడా మా ప్రణాళికలో ఒక భాగమే. కానీ దాన్ని డిస్ట్రిబ్యూటెడ్ క్లస్టర్గా చేయాలి. చేస్తే మన ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలకి ఇంకొక అవెన్యూ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. సో ఇలాగా రకరకాల మార్గాల్లో మనం ఉపాధి కల్పించడానికి, అలాగే సంపద సృష్టించడానికి మనం ప్రయత్నించాలి. కంక్లూషన్ ఏంటంటే ఇక్కడ మనం ఉన్న వృత్తుల్ని ప్రోత్సహిస్తూ ఆ వృత్తుల ద్వారా వాళ్ళకి అధిక సంపద వచ్చేటట్టు, ఆర్థిక సుస్థిరత ఏర్పడేటట్టు చేస్తూ ఒక పరిశ్రమని ఇంకొక పరిశ్రమకు అనుసంధానం చేస్తూ, అంటే ఒక సప్లై చైన్ క్రియేట్ చేస్తూ నెల్లిమర్ల నియోజకవర్గంలో ఉపాధి అవకాశాలు పెంచాలి. పారిశ్రామికవేత్తలు, ఇక్కడ ప్రజలు పారిశ్రామికవేత్తలు అవ్వాలి, వాళ్ళ పరిశ్రమలో భాగస్వాములు అవ్వాలి. రైతులు అభివృద్ధి చెందాలి, మత్స్యకారులు అభివృద్ధి చెందాలి, యాదవులు అభివృద్ధి చెందాలి, యాత కులస్తులు అభివృద్ధి చెందాలి. వాళ్ళకి రకరకాల పరిశ్రమలను వాళ్ళకి అనుసంధానం చేస్తూ భవన నిర్మాణ కార్మికులు ముఖ్యంగా బాగా అభివృద్ధి చెందే అవకాశం మనకి ఎయిర్పోర్ట్ కల్పించింది. కాబట్టి తద్వారా మనం ఎక్కువ ఉద్యోగ అవకాశాలు, కనీసం 1,00,000 ఉద్యోగ అవకాశాలు మన నియోజకవర్గంలో మన జిల్లాలో వచ్చేటట్టు చేస్తూ ఉత్తరాంధ్ర వెనకబడలేదు, వెనకబాటుకు గురవ్వలేదు అన్నది నిరూపిస్తూ ముందుకు తీసుకెళ్ళడం లక్ష్యంగానే మేము ఈ ఆలోచన విధానం చేయడం జరిగింది. ఈ ఆలోచనకి రాజకీయ అధికారం, ప్రభుత్వ ప్రోత్సాహం తోడైతే ఖచ్చితంగా ఇది సాధించి తీరగలం. హైదరాబాద్ని ఒకరోజు రాళ్ళుగానే చూశారు, కానీ ఈరోజు ఒక హైటెక్ సిటీగా ఎంతో లక్షలాది మందికి ఉద్యోగాలు ఇస్తూ కొన్ని కోట్ల సంపదని ఆ తెలంగాణ రాష్ట్రానికి అందేటట్టుగా ఈరోజు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రయత్న లోపం ఇక్కడ ఖచ్చితంగా కనబడుతున్నది. ఇక్కడ వనరులు ఉన్నాయి. మొన్న నాదెండ్ల మనోహర్ గారు వచ్చినప్పుడు కూడా అది చెప్పారు, ఇది వనరులు ఉన్నాయి, ఉత్తరాంధ్ర వెనుకబడలేదు, వెనుకబడిపోయిందని ఒక అభూత కల్పన చేస్తున్నారని ఆయన చెప్పడం కూడా జరిగింది. ఖచ్చితంగా ఉత్తరాంధ్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మా ఆలోచన, ప్రభుత్వ ప్రోద్బలం తోడ్పడి అన్ని పరిశ్రమలు ఒకదానికొకటి అనుసంధానం అవుతూ ఆర్థిక సుస్థిరతని మేము ఇక్కడ కల్పించగలమన్న నమ్మకం మాకు చాలా ఉంది. దాని ద్వారా కొన్ని కోట్ల సంపదను సృష్టిస్తూ కొంత లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు మేము కల్పించడం జరుగుతున్నదని మీడియా ముఖంగా ఈరోజు ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతున్నది. అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఇందాక నేను ఐటీ పార్క్ గురించి చెప్పాను కదండి. అంటే రాజకీయ నాయకులు అందరూ ఒకటే అంటారు. అంటే మేము అలా కాదు అని నిరూపించుకోవడానికి చాలా కష్టంగా ఉంది. అంటే ఇందులో మీరు చూడాల్సింది ఏంటంటే ఎంత డీటెయిల్డ్ స్ట్రాటజీ చేసాము అన్నది ఇక్కడ మీకు క్లియర్ కనబడుతుంది. అంటే టైం లైన్స్తో సహా ఎప్పుడు ఏమవుతుంది, ఏం అవ్వాలి, అంటే ఏప్రిల్ మేలో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మనం ఎప్పటికీ ఏం చేయాలి అన్నది ప్లాన్ చేసాం. ఇది హై లెవెల్ డీటెయిల్. దీనికి అనుసంధానంగా మీకు ఇంకోటి చూపించాలి. అంటే దీని వెనకాతల నెంబర్స్ ఉన్నాయా, మీరు లేకపోతే ఒక మంచి ప్రజెంటేషన్ చూపిస్తున్నారా అని అనుకోవచ్చు మీరు. ఇది దాని తాలూకా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ ఎస్టిమేట్స్. అసలు భూమి ఎంత పడుతుంది, ప్లాట్స్ ఎంత పడతాయి, బిల్డింగ్ ఎంత ఖరీదు అవుతుంది, ఎన్ని ఉద్యోగాలు కల్పించాలి, ఆ కండిషన్స్, ఆ టర్మ్స్ అవన్నీ ఆల్రెడీ ఆలోచన చేసి దాని వెనకాతలు చేసినటువంటి ఈ స్ప్రెడ్షీట్. అలాగే ఐటీ పార్క్ వచ్చినప్పుడు ఆ ఐటీ పార్క్లో ఏమేమి ఉండాలి అంటే ఒక కన్వెన్షన్ సెంటర్ ఉండాలి. మనకు కూడా రానున్న రోజుల్లో ఒక ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ జరగాలి, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరగాలి. జరిగినప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఒక కన్వెన్షన్ సెంటర్ ఉండాలి. ఆ కన్వెన్షన్ సెంటర్లో అతిథులు వచ్చినప్పుడు ఉండడానికి ఒక ప్లేస్ ఉండాలి. ఎగ్జాంపుల్ 20వ తారీఖున మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వస్తున్నటువంటి సభకి ఇక్కడ ఉండడానికి హోటల్స్ ఎక్కడ ఉన్నాయని ఎత్తుకుంటున్నాం.
మళ్ళా విశాఖపట్నం పరిగెడుతున్నాం. ఇది అవసరమా మనకి? అంటే ఆపర్చునిటీ ఉండి కూడా మనం ఏమి చేసుకోలేకపోతే అది మన ప్రాంతం తప్పు కాదు, అది నాయకుల తప్పు అంటాను నేను ఖచ్చితంగా. అలాగే ఇంకోటి చూపిస్తాను మీకు, ఇండస్ట్రీస్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. సిమిలర్ నేను కొన్ని చెప్పాను మీకు, అన్ని ఇండస్ట్రీస్ తాలూకా డీటెయిల్స్. ఉదాహరణకి లైఫ్ స్టాక్ మిషన్ గురించి మాట్లాడాను, అంటే గొర్రెల పెంపకం గురించి, గోట్ బ్రీడింగ్ ఫార్మ్ గురించి ఈ డీటెయిల్స్. అసలు అది వయబుల్లా కాదా, ఎంత పెట్టుబడి పెట్టాలి, వీళ్ళకి ఉచితంగా ఇద్దామా లేకపోతే ఎంత సబ్సిడైజ్ చేద్దాం, దాన్ని ఇన్సూరెన్స్ చేయాలంటే మనం ఏం చేయాలి. అలాగే టమాటో ప్లాంటేషన్, అసలు డ్రిప్ పైప్ ఎంత అవుతుంది, డ్రిప్ పైప్ ఖరీదు ఎంత, అర్థమైందా మీకు? అంటే నేను ఇదంతా ఎందుకు చూపిస్తున్నా అంటే, నాయకులు ఇప్పుడు వరకు ప్రజలు ఏమంటున్నారంటే, బాబు ఏ రాయి అయినా ఒకటే, రాజకీయ నాయకులు అందరూ ఇంతే. మేము ఒకటే చెప్తున్నాం, మేము పాలకులం కాదు, సేవకులుగా ఉందామని వచ్చాం. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఈ ప్రాంతం మంచి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి, ఈ ప్రాంతంలో ఉన్న పిల్లలు ధనికులు అవ్వాలి, వాళ్ళు మా పిల్లల కన్నా పెద్దోళ్ళు అవ్వాలి అన్న ఉద్దేశంతో, ఏకైక ఉద్దేశంతో చేస్తున్న ప్రయత్నం ఇది. అధికారం చేతిలో ఉంటే ఖచ్చితంగా న్యాయ పోరాటం ప్రజల కోసం చేస్తాం, వాళ్ళ గురించి మాట్లాడతాం. ఎందుకంటే చదువుకున్న వాళ్ళం, ఈ ప్రాంతంలో ఎక్కడ మనం వాళ్ళకి కొంచెమైనా మీదకి ఎత్తితే వాళ్ళు ఎలాగ సుస్థిరంగా ముందుకు వెళ్ళగలరన్న ఆలోచన విధానం మాలో ఖచ్చితంగా ఉన్నది. అది మీ ముఖంగా ప్రజలందరికీ తెలియజేయడం అనేది మా లక్ష్యం. ఎందుకంటే ఇది 25 ఏళ్ళుగా మేము చాలాసార్లు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం, ప్రయత్నలోపం అయితే ఎక్కడా లేదు. కానీ ప్రభుత్వం దానికి తోడవుతే, ప్రజలకి మనం నిస్వార్థంగా అవినీతి లేకుండా మనం వాళ్ళకి సహాయం చేయగలిగితే, ఈరోజు నేను మీకు ఒకటే చెప్తున్నాను, ఒక మండలంలో మనకి మోడల్ స్కూలే లేదు. ఎందుకు లేదంటే ప్రభుత్వ భూమి లేదంటున్నారు. ఎంత భూమి కబ్జాకు గురైంది, ఏం జరిగింది అన్నది మనకు తెలుసు. అంటే చిత్తశుద్ధి అనేది చాలా ముఖ్యమైన అంశం. ఆ చిత్తశుద్ధితోనే మనం పనిచేస్తే ఖచ్చితంగా మన గోల్ని మనం రీచ్ అవుతాం అన్నది మేము నమ్ముతాం. దాని కోసమే మేము ప్రయత్నిస్తాం. మేము రాజ్యాధికారంలో రాజకీయాల్లోకి అధికారం కోసం రాలేదు, దోచుకోవడానికి రాలేదు, దాచుకోవడానికి రాలేదు. మాకు ఇవేమీ అవసరం లేదు. ఖచ్చితంగా ఒక చేయూతనివ్వడానికి, నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్ళడానికి మాత్రమే మేము ఈరోజు రాజకీయ రంగ ప్రవేశం చేసాం. అందుకే జనసేన పార్టీతో ఉన్నాం, అందుకే పవన్ కళ్యాణ్ గారి వెనకాతలు నడుస్తున్నాం. ఇందులో ఎటువంటి సంశయం లేదు. ఇంకోటి ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ మీ అందరికీ కూడా ఎందుకు చెప్తున్నా అంటే, 10 మంది వినాలి, మేమే చేయాలని కాదు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే 10 మంది దగ్గరికి రావాలి, ఆశయం ఒకటే అవ్వాలి. ఉదాహరణకి మన తీర ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల్లో మంచినీళ్ళు లేవు, ఉప్పు నీళ్ళు అయిపోతున్నాయి, రోజు రోజుకి ఉప్పు నీళ్ళు అయిపోతున్నాయి. ఒక పక్క నుంచి ఉప్పు నీళ్ళు అయిపోతున్నాయి, ఒక పక్క నుంచి కలుషితం యాడ్ అయిపోయి నీళ్లు తాగడానికి కూడా పనిచేయట్లేదు. సో దానికి సొల్యూషన్ ఏంటి? అటు గోస్తాని, ఇటు చంపావతి, 2 నదుల మధ్యలో ఉండి ఆ నదులు తీరంలోకి మన సముద్రంలో కలుస్తున్నప్పటికీ మనం ఏమి చేయని పరిస్థితిలో ఉన్నామంటే ఆలోచించండి. ఎందుకన్నానంటే, మనం ఒకవేళ ఆ నదులలో చిన్న చెక్ డ్యాములు కట్టినా దిగువ ప్రాంతాల్లో కంప్లైంట్ చేయడానికి ఎవరు లేరు. ఎందుకంటే ఆ నీళ్లు తరతరాలుగా వెళ్ళి సముద్రంలో కలుస్తున్నాయి. మనకి తెలంగాణ లాంటి సమస్య లేదు. మరి ఎందుకు చేయడం లేదు? ఆలోచన లేదు. ఏమన్నా అంటే ఇంకెక్కడి నుంచో తెస్తాం, లేదే, మీరు ఇక్కడ ఆప్ చేయొచ్చు కదా. 2 నదుల్లో మనం 4 చెక్ డ్యామ్లు, అంటే సుమారుగా 15-20 అడుగులు మనం ఎత్తు గోళ్ళ కట్టుకుంటే డ్యాముల్లాగా, అందులో రిజర్వాయర్లుగా మారి ఎక్సెస్ నీళ్ళు బయటికి పోతూ ఆ నీటి వల్ల గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెరుగుతాయి. పైగా సర్ఫేస్ వాటర్ని మనం
ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలకి మనం ఖచ్చితంగా పంప్ చేయొచ్చు, రైట్. అలాగే ఫార్మా ఇండస్ట్రీలు ఈరోజు కలుషితం చేస్తున్నాయి. ఎందుకంటే ఫార్మా ఇండస్ట్రీలు ఒకప్పుడు వచ్చినప్పుడు 30 సంవత్సరాల క్రితం వచ్చినాయి, 25 సంవత్సరాల క్రితం. అప్పుల్లో కామన్ ఈటీపీ ప్లాంట్ అనే కాన్సెప్ట్ లేదు. ఇప్పుడు పరవాడలో కట్టినప్పుడు ఏం చేశారు, గత 10 సంవత్సరాల్లో కట్టారు. అక్కడ కామన్ ఈటీపీ ప్లాంట్ పెట్టారు. అన్ని ఇండస్ట్రీ నుంచి వచ్చిన వేస్ట్ని తీసుకెళ్ళి ఈటీపీకి ఇచ్చి ఈటీపీలో ట్రీట్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ని ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు వాడుతున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారు, ఫార్మా ఇండస్ట్రీలు డబ్బులు సంపాదించుకోవాలి. అదుని చూసి రాత్రిపూట కానీ వర్షం ఎక్కువ పడినా సరే కందివలస గడ్డలోకి వదిలేస్తున్నారు. అది చాలా దారుణమైన పరిస్థితి. దాని మీద మేము పోరాటం చేస్తున్నాం. అలాగే అక్కడ ఫార్మా ఇండస్ట్రీలు పెట్టారు తప్పితే రోడ్లను ఎప్పుడు బాగు చేయలేదే. అందుకని ఈరోజు అరబిందో ఫార్మా ఏం చేసింది, గడ్డని ఆక్రమించి వాల్టా యాక్ట్లో మనం ఖచ్చితంగా గడ్డల్ని ఆక్రమించకూడదు. ఈరోజు ఇది నిజం. చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి ఎమ్మెల్యే గారికి, ఇటు ఎమ్మెల్యే అటు ఎమ్మెల్యే, ఇండస్ట్రీస్ మినిస్టర్లకి అందరికీ ఎన్ని కంప్లైంట్స్ చేసినా సరే, హైకోర్టు ఆర్డర్ ఉన్నా సరే ఏమీ చేయలేని పరిస్థితి. మేము కూడా ఆలోచిస్తున్నాం. మాకు ఆ ఇండస్ట్రీస్ మూతపడిపోవాలని కాదు, అక్కడ ఉన్నటువంటి రోడ్ని బాగు చేసి అటు ఇటు కొంచెం క్లియరెన్స్ చేస్తే వాళ్ళ ట్రక్కులు నార్మల్గా వెళ్ళిపోతే వాళ్ళు ఈ ఆక్రమణ చేయరు. ఒక వ్యక్తి దొంగోడు అయ్యాడు అంటే దానికి కారణం ఆ వ్యక్తి కాదు, ఆ వ్యక్తి చుట్టూరు ఉన్నటువంటి వ్యక్తులు. అలాగే ఈ ఇండస్ట్రీస్ మనం ప్రమోట్ చేయకుండా ఆయన దారికి వాళ్ళని వదిలేసాం. సో ఈ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా టీడీపీ జనసేన టీడీపీ గవర్నమెంట్ రాగానే ఆ సమస్యకి పరిష్కారం దగ్గరలోనే మనం ఆలోచించాలి.